హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మీకు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నా. అదేనండి మెంతి కూర రైస్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా జస్ట్ 10 నిమిషాలలో ఈ రైస్ని అయితే ప్రిపేర్ చేసి ఇవ్వండి. పిల్లలకైతే లంచ్లో ఈ విధంగా మనం స్పూన్ వేసిస్తే వాళ్ళే ఇష్టంగా తింటారు. సపరేట్గా మెంతి ఆకుతోటి ఏ కర్రీ చేసినా పిల్లలైతే ఇష్టంగా తినరు. ఒక్కసారి ఈ విధంగా మెంతి కూర రైస్ చేయండి. మార్నింగ్ ఆఫీసే వెళ్ళే వారికి పిల్లల లంచ్ బాక్స్ జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు రైస్ని తీసుకొని 2 టైమ్ ఫ్రెష్గా వాష్ చేసి కడిగి రైస్ని అయితే వండి చల్లార్చి పొడి పొడిగా పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో జస్ట్ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు ఇలా పొడుగా కట్ చేసిన ఒక 2 పచ్చిమిర్చిని వేసేసి వీటన్నిటిని చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. ఇలా పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత ఇలా ఒక పెద్ద ఆనియన్ని వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్ కూడా ఇందులో వేసేసి చక్కగా బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం చక్కగా మంచిగా కలుపుకోవాలి. చూడండి, కొంచెం లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం లేదు. ఇలా లైట్గా ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక 10 వరకు అయితే నేను కాజుని తీసుకున్నాను. ఇందులో వేసేసుకోవాలి. కాజును కూడా వేసేసుకొని కాజును కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కాజు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి. మనం వేసే ప్రతి ఇంగ్రీడియంట్ వేసినప్పుడల్లా మనం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు వేసేసాం కదా, చక్కగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్కి ఒక మెంతి కూర కట్టని తీసుకొని మంచిగా ఆకులు తెంపేసుకొని ఫ్రెష్గా కడిగేసి ఈ విధంగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. మెంతి కూర చాలా చేదుగా ఉంటుంది కాబట్టి పచ్చి వాసన పోయేంత వరకు ఆకు అనేది ఆయిల్లో ఏర్పడనంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. బాగా పర్ఫెక్ట్గా దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. సరిగా వేగకపోతే రైస్ అంతా చేదుగా వస్తుంది కాబట్టి మంచిగా ఆకునైతే ఫ్రై చేసేసుకోవాలి. ఆకు ఫ్రై అయినప్పుడు చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇలా పూర్తిగా దగ్గర పడేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. మీరు చూడండి, ఆకు మొత్తం ఏర్పడకుండా మొత్తం మనకి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేను ఫుల్గా 1 స్పూన్ వరకు అయితే చిల్లీ పౌడర్ వేసేసాను. ధనియా, జీరా అండ్ గరం మసాలా కలిపి మొత్తం కలిసి 1 స్పూన్ అయితే వేసేసుకొని చక్కగా ఈ మసాలా అంతా ఆకుకు పట్టే విధంగా, ఆనియన్కి పట్టే విధంగా మనం చక్కగా మంచిగా కలుపుకోవాలి. చూడండి, కలర్ చేంజ్ అయిపోతుంది, ఆకు కూడా ఏం ఏర్పడం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం పొడి పొడి అన్నాన్ని ఇందులో వేసేసుకొని ఒకసారి చక్కగా బాగా మిక్స్ అయిన తర్వాత కలుపుకోవాలి. ముందుగా స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకోవాలి. అంతా కలిసే విధంగా మనం చక్కగా కలుపుకున్న తర్వాత మిగిలిన ఉప్పు కానీ కారం కానీ ఏమైనా పడితే అనిపిస్తే ఇక్కడ వేసేసుకొని మరొకసారి అయితే ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆన్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు రైస్ని వేడి చేసేసుకోవాలి. రైస్ వేడి చేసేటప్పుడు సన్నగా చాప్ చేసిన ఇలా కొత్తిమీర తరుగును వేసేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి. చూడండి, మీరు బాస్మతి రైస్ తోటైనా చేసుకోండి, నార్మల్ రైస్ తోటైనా చేసుకోండి. ఒకవేళ నైట్కు మిగిలిన అన్నంతో కూడా ఒకసారి మెంతి కూర రైస్ని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక హాఫ్ లెమన్ పిండేసుకొని మరొకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా, హెల్తీగా, సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీ లంచ్ బాక్స్ రెసిపీ మెంతి కూర రైస్ అయితే రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నిమ్మకాయ వేసుకోవడం వల్ల పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన తర్వాత ఇలా వచ్చిందనేది కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.